తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. నమస్కారం గురుగారు. గురుగారు, ఆ కష్టాలు అన్నవి చాలా మందికి ఉంటాయి, కానీ వాళ్ళు ఎక్కువగా ప్రశ్నించే క్వశ్చన్ ఏంటంటే దేవుడు ఎందుకు మనకి కష్టాలని వెంటనే తొలగించాడు అని. బాగుందమ్మా. మీకు ఇప్పుడు తెలుగునాట ఉపన్యాసకులకు ఏం కొదువు లేదు. నిన్న మొన్నటిదాకా పుస్తకాలు కూడా చదివిన వాళ్ళు మేము ఫలానా వారి శిష్యులం అని చెప్పుడు ఉపన్యాసాలు చెప్తున్నారు. అలాంటి వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంకా బాగా చెప్తారేమోనమ్మా. ఎందుకంటే మనం అనుభవించే కష్టాలు సుఖాలు అన్నవి 3 రకాలమ్మా. ప్రారబ్ధము, సంచితము, ఆగామి. ఇంతకుముందు ఎన్ని జన్మలు ఎత్తామో మనకి తెలియదు. ఆ జన్మల్లో తాలూకుది ఉంటుందే, వాటిల్లో కొన్ని అనుభవించకుండా మిగిలి ఉంటాయి. అది మనం అనుభవించి తీరాలి. మంచి చెడు రెండు కూడా. అది ప్రారబ్ధము. ఆగామి. ఆగామి అంటే అర్థం ఏమిటి? చెయ్యబోయే పనులు అక్కడ వాటికి సంబంధించింది. సంచితము. సంచి అంటామే దాచుకున్నాం, అలాంటి వాటికి. పురాణాల కథలని ఇదే చెప్పింది. అమ్మా ఆలోచించండి, మనకు వచ్చిన కష్టాలు నిజంగా కష్టాలేనా? ప్రహ్లాదుడు పడ్డ కష్టం మీరు పడుతున్నారా? మరి ఇంకో భక్తుడు పడ్డ కష్టం పడుతున్నారా? కన్నప్ప పడ్డ కష్టాలు పడ్డారు, కన్ను పీకుపోయిందే. ఇలాంటిది భగవంతుడే దిగొచ్చిన రాముడు పడ్డ కష్టాలు మనం పడ్డామా? భగవంతుడే దిగొస్తే కృష్ణుడు చదువుకోవడానికి స్కూల్ కూడా లేకుండా బతికాడే పెద్ద మనిషి. మరి అమ్మా, ఇవన్నీ చాలా పెద్దలు వాడు పాపం చాలా గొప్పగా చెప్తారు. దానికి నాకు తోచిన పత్రంలో చెప్తా. మీకు ఆకలి అయ్యింది, భోజనం చేశారు, చెయ్యగానే ఆకలి తీరిపోయిందా? ఉంది, ఆకలి ఉంది. అప్పుడు కాదు, చెయ్యగానే మీకు బలం వచ్చేస్తుందా? ఏమైంది? మరి తిన్నారు కదండి, బలం వెంటనే రావాలి కదా, ఫలితం రావాలి. దేవుడు దండం పెట్టాం, వెంటనే తీసేయాలి కదా. కాదు. ఎందుకంటే తిన్న పదార్థంలో పిండి పదార్థం ఉంటుంది, అది నోటితోటి నవిలిన తర్వాత ఆ రసం నోరు తీసుకుంటుంది. అయిన తర్వాత ఆ గర్భంలో పొట్టలో 4 గంటల సేపు ఉంటుంది. అది అప్పటికి కానీ అది జీర్ణం కాదు. అయిన తర్వాత చిన్న ప్రేవుల్లో సైన్స్ చెప్తున్నాను అనుకోకండి, 8 గంటలు. అంటే 8, 4, 12 గంటలు అయ్యేసరికి మళ్ళీ ఆకలిస్తుంది మనకి. సైన్స్ చెప్పింది, పిల్లలు చెప్పేవారు. మనం తిన్న అన్నానికే దిక్కులేదే. నువ్వు చేసిన పుణ్యము పాపము వీటండి ఫలితం ఉంటుంది తప్పకుండా. తొలక్కపోవడం ఉండదమ్మా. అంచేత కనిపించని వాడిని ఎవరినో తిట్టుకుంటూ వెళ్ళకండి, దాని అర్థం అది కాదు. అంచేత మనం చేసిన పాపాలేమిటి? ఇది పాపం కాదు, మనం చేసిన పని ఏమిటి? ఏ పని వల్ల ఏం ప్రయోజనం వచ్చింది? రావణాసుడు ఉన్నాడు, గొప్ప శివభక్తుడు, ఫలితం అనుభవించాడు. ఎలాగా? బ్రహ్మాండ లంకార గారు. తప్పులు ఉన్నాయి కదా. ఏం తప్పులు? ఒక్క సేతే కాదు, చాలామందిని బలాత్కారం తెచ్చుకున్నాడు, అన్నిటికీ అనుభవించాడు కదా. కుదరదు అది. కంసుడు అదే చేశాడు కదా. ప్రతి వాడు కూడా ఎక్కడ. అలాగే మరి ప్రహ్లాదుడికి అంత కష్టాలు వచ్చాయి ఎలాగే? ఎందుకని? ఉంది, ఒక్కొక్క దానికి కారణం ఉంటుంది, కారణాలు వెతుక్కోవాలి. అలాగే ఒక పెద్దలు ఉండేవారు, ఆయన డాక్టర్ గారు. ఆయన వస్తే రాగానే చూసి మాస్టరు 20 ఏళ్ల కిందట మీకు అలవాటు ఏమన్నా ఉందా అని అడిగాడు ఆయన. అవును, మానేశానండి. ఆ 20 ఏళ్ల కింద ఉన్న అలవాటు ఇంకా నీకు దేహంలో ఉంది, అందుకనే ఇది ఇప్పుడు వచ్చింది. ఇది వైద్యులు చెప్తారు. అది ఇలాగే మనం చేసుకున్న కర్మలు ఉంటాయి. భగవంతుడు తొలగించకపోవడం ఉండదమ్మా, తొలగిస్తాడు. ఎప్పటికి ఏది జరగాలో అది అలాగే తొలగిస్తాడు. అలాగే మీరు వేసవి కాలంలో కూర్చున్న చలియటం లేదంటే ఎలా కుదురుతుంది? వేసవి కాలంలో వేడి మాత్రమే వస్తుంది, ఆ కాలం అది. చలికాలంలో తెలుస్తుంది అంతే. చలికాలంలో వేడి, ఆ సూర్యుడు వేడి. మన చేసుకున్న కర్మలు ఇవన్నీ కూడా ఇలాంటివే. భగవంతుడు కష్టాలు తొలగించడం లేదు, కానీ మనం చేసే పని వల్ల ఏది ఎప్పుడు తొలగించాలి, ఏది ఎప్పుడు అట్టే పెట్టాలి, అది చేసి పెడతాడు. దానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. భార్యాభర్తలు కలిసినప్పుడు భర్త యొక్క వీర్యం ఒక చుక్క మాత్రమే లోపలికి వెడుతోంది,
వెంటనే పిల్లాడు అయిపోతున్నాడా? ఆ రూపం రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 9 నెలలు పడుతుంది. 3 నెలల వరకు పిండం మాత్రమే ఉంటుంది. మరి క్రమంగా కళ్ళు, ముక్కు, చెవులు ఇలా వచ్చాయి. అప్పుడు అడుస్తున్నాడు, అలా వరకుతున్నాయి లేదు. వాడు వచ్చి ఆ బిడ్డ మరి ఇదే జరుగుతుంటే దీన్ని నమ్ముతున్నారు మీరు. మరి ఆయన ముందే తయారు చేసేస్తున్నారు కదా. అందుకనే దానికే తమాషాగా ఒక ఆయన అడిగాడు, నరసింహ ఎందుకయ్యా ఈ వేషం, తలుచుకుంటే చంపేలేవా? నరసింహుడు దానికోసం కాదు, వాడు అడిగినవన్నీ నిజం చేయాలి, దానికోసం వెయిట్ చేశాడు పాపం మానుభావుడు. అది అలాంటివన్నీ అంటే మన కర్మలు కూడా అలాంటివి. ఎప్పుడు ఎంత జరగాలో తప్పకుండా జరిగి తీరుతాయి. అలాగే నాకు తెలివితేటలు ఉన్నాయండి, అయితే పుస్తకం చదవడం మీకు అర్థం కావట్లేదు ఏంటి? పుస్తకం చదవడం ఎందుకు అర్థం కావట్లేదు? ఎప్పుడు ఎంత ఉంటుందో దాని మీద దృష్టి. అంటే మనం చేసుకునే పనులని బట్టి, మన శరీర నిర్మాణాన్ని బట్టి, మన ఆలోచనలు బట్టి అవన్నీ తేడా ఉంటాయి. అవి ఎలాగైతే ఉంటాయో అలాగే మీరు 50 కోట్లు పెట్టి విత్తనాలు కొనుక్కొచ్చారు, భూమిలో వేశారు, వెంటనే చెట్టు వచ్చేస్తుందా? తిట్టండి, విత్తనాలు పట్టుకొని 50 కోట్లు పెట్టుకున్నాను, బుద్ధి లేదా నీకు? వస్తుంది అది? రాదే. అంచేత దేనికైనా ఒక స్థితి, పరిపక్వ స్థితి, అది వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది ఎప్పుడు కూడా. అంతేత పిల్లాడిని డొనేషన్ కట్టి జాయిన్ చేసేసి వెనకాలే వెహికల్ కూడా కొనిచేసి నీకు ఫస్ట్ క్లాస్ రాకపోతే ఎలా వస్తుంది? నువ్వు ఇచ్చిన మాట కరెక్టే. ఇవే భగవంతుడి కష్టాలు. కొంచెం ఉపన్యాసం వాడు చెప్పేది, నేను చెప్పేది కాదు. అంచేత అపనమ్మకం పెట్టుకోకండి, భగవంతుడి మీద విశ్వాసం పెట్టుకోండి, నిలబడతాం మనం, ఖచ్చితంగా ఉండగలము. అది విశేషం. రామాయణంలో కానీ భారతంలో కానీ కథలన్నీ అవే చెప్పాయి. కృష్ణుడి లాంటి వాడు పక్కనుంటే పాండవులకి ఎందుకంత ఇబ్బంది అమ్మా? యుద్ధం ఎందుకు చేయాలి వాళ్ళు 18 రోజుల పాటు? లేకుండా కృష్ణ ఫట్ అని చంపేయచ్చు కదా అంత. నేను కాదు, ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అంతా ఇస్తేనే కానీ వాళ్ళ కర్మలు కావు. అభిమన్యుడు ఉన్నాడు, 16 సంవత్సరాలు పోయాడు, తప్పతంది కాదు. చంద్రుడిలో ఒక కళ అభిమన్యుడు, నేను 16 రోజుల్లో వెనక్కి రావాలన్నాడు ఆయన. చంద్రకళ అక్కడ సంవత్సరం, అక్కడ ఒక రోజు అంటే సంవత్సరం ఇక్కడ కింద, అందుకని 16 వెళ్ళాడు. మరి అర్జునుడు లాంటి వాడు కొడుకు చేతులు తలకాయ ఎగిరిపోయింది, బపురు వాడిని చేతిలో, అది ఎందుకయింది? అదంతే. మరి పరీక్షిత్ ఇంత గొప్పవాడు కదా, రాజు ఆ మహర్షి మెడలో పాము వేయడం బుద్ధి లేదా? ఎందుకని? పరీక్షిత్తు నెత్తి మీద కిరీటం పెట్టుకుని ఉన్నాడు. ఆ కిరీటం పెట్టుకుంటే కిరీటంలో శనిదేవత ఉంటాడు, కలిపురుషుడు ఉన్నాడు. అందుకని తప్పు. ఇంటికి వచ్చి కిరీటం తీసి పక్కనెట్టి తప్పు చేశాను ఏమిటి అన్నట్టు. అంచేత ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మనము చేసే పనులు మనకి పాపములవుతాయి, శాపములవుతాయి. అది ఎప్పుడు ఎలా తొలగాలో అప్పుడే తొలగుతాయి తప్ప జరగవు. చూడకుండా నడిచి కాల్లో ముళ్ళు దిగిందని చెప్పి ముళ్ళుని తిడతారేమిటండి? తప్పు మంది చూసుకొని వెళ్ళాలి. అంచేలా చూసుకోవాలి మనం. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.